साई समर्थ जय जय समर्थ 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 साई समर्थ పరమ పవిత్రమైన నా గురుదేవుని పాదుకలు సకలాభీష్టప్రదాలు. ఈ పాదుకలను వేప చెట్టు కింద గురుస్థానంలో ప్రతిష్ఠించండి. వీటిని అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. గురు శుక్రవారాలు సూర్యాస్తమయ సమయాన శుచిగా అగరువత్తులు వెలిగించి ధూపం వేస్తే ఆ శ్రీహరి ప్రసన్నుడై సకల శుభాలు ప్రసాదిస్తాడు. హే రామ్, అల్లా భలా కరేగా. जय जय समर्थ साई समर्थ 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 जय जय सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। सद्गुरु साईनाथ महाराज की, सद्गुरु साईनाथ महाराज की, सद्गुरु साईनाथ महाराज की। తాత్యా, అమ్మా, నేనింక ఎన్నో రోజులు బ్రతకనురా. నేను పోయే లోపల బాబా దర్శనం చేసుకోవాలనుంది. నన్ను తీసుకెళ్ళవు. నడు. వద్దమ్మా, నువ్వు నడవలేకని బండి సిద్ధం చేస్తాను. బాబా, పిలిచావా అక్క? పిలవగానే పలికే ఓ సాయి, నన్ను కరుణించడానికి నువ్వే వచ్చావా? నిన్ను కన్నా ఆ తల్లి ఎంతో పుణ్యవతి. సాయి, తాత్యాను అనాథను చేసి వెళ్ళిపోతున్నాను. నేనుండగా తాత్యా ఎలా అనాథవుతాడమ్మా? నా ప్రాణం అడ్డు వేసైనా వాణ్ణి కాపాడుకుంటానుగా. చాలు బాబా, చాలు. బాబా, నేను కనుమూసే ముందు నువ్వెవరివో తెలుసుకోవాలని ఉంది. నా ఆఖరి కోరిక తీర్చవో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దేవా, మీరింకా భోజనం చేయరేమిటి? శ్యామా, నా భోజనం ఇంకా రాలేదయ్యా. నన్ను క్షమించు బాబా, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. బాబా, బాబా, నీకు రొట్టె ముక్క కూడా పెట్టుకునే అదృష్టం నాకు లేదు. బాబా, శ్యామా, ఒక ముసలిది అలసిపోయి ఊరి చివరి చెట్టు కింద కూర్చుని ఉంది. వెళ్ళి తీసుకురా. అలాగే దేవా. పాపం ఎంత ఆకలితో ఉందో ఏమో. అమ్మా రండి, మిమ్మల్ని బాబాగారు పిలుస్తున్నారు. బాబా పిలిచాడా? నా పిలుపు వినిపించిందా? నన్ను కనికరించి రమ్మంటున్నాడా? నిజమేనా బాబు? నా జన్మకిది చాలు బాబా. బాబా, హేరా హేరా, రామ్మా, నా కోసం ఏం తీసుకొచ్చా? ఏం కాలేదు. అమ్మా,
నాకు చాలా ఆకలిగా ఉంది. ఆ మూటలా ఇవ్వు. బాబా, నేను పాపిస్తుదాన్ని. ఆకలికి తట్టుకోలేక నీకోసం తెచ్చిన ఈ రొట్టెల్ని ఎంగిలి చేశాను. నన్ను క్షమించవా బాబా? అమ్మా, నువ్వు నాకు అమ్మ లాంటి దానివి. నీ ఎంగిలే నాకు మహాప్రసాదం. చూశారా, ఇది నా భోజనం. అమ్మా, నువ్వు ఈ రోజు నా కడుపు నిండా అన్నం పెట్టావు. ఆకలితో అలమటించిపోతున్న నా ప్రాణం తృప్తిపడింది. ఆకలితో ఉన్నవారికి కాసింత అన్నం పెట్టడం కనీస మానవ ధర్మం. నువ్వెప్పుడు ఇలాగే చేస్తూ ఉండు, నీకు మేలు జరుగుతుంది. నేను మీకెప్పుడు భోజనం పెట్టాను బాబా? నేను స్వతంత్రాల్ని కాను, ఇంకొకరిపై ఆధారపడి బతుకుతున్నదాన్ని. చూసావా అమ్మా, మధ్యాహ్నం నువ్వు పెట్టిన రొట్టెలకు కడుపు నిండిపోయింది. ఎంత తృప్తిగా తేనుపులు వస్తున్నాయో. బాబా, అవునమ్మా, మధ్యాహ్నం భోజన సమయాన తోకాడించుకుంటూ వచ్చిన కుక్కకు రొట్టెలు పెట్టావుగా. దానిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ రెండూ ఒకటేనమ్మా. చూడమ్మా, ఆ కుక్కలోను, ఆ నక్కలోను, పందిలోను, చీమలోను, దోమలోను, సర్వజీవులలోనూ అంతరాత్మగా నేనే ఉన్నాను. ఎవరు సర్వజీవులలో నన్నే చూడగలరు, వారే నా ప్రేమకు పాత్రులు. బాబా, హే రామ్, బాబా. హే రామ్, అల్లా మాలిక్.
రూపం సాయి